హలో ఫ్రెండ్స్. ఈరోజు మన పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ప్రకటించారు. సచివాలయంలో మనకి కొత్త సర్వీసులు తీసుకురాబోతున్నట్లు. కొత్త రేషన్ కార్డు విభజన, రేషన్ కార్డులో సభ్యుల చేర్పు, రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు, రేషన్ కార్డులో ఆధార్ సరిచేయుట, రేషన్ కార్డులో చిరునామా మార్పు, అలాగే రేషన్ కార్డు సరెండర్ చేయుట. ఈ సర్వీసులు గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మా సచివాలయ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే ఈ వీడియో అంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. దానివల్ల చాలామందికి ఉపయోగం ఉంటుంది. ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తున్నాను ఏంటేంటి చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అప్లై చేయాల్సింది ఎక్కడంటే, మీరు ఎక్కడైతే మ్యాప్ అయి ఉన్నారో, ఏ సచివాలయంలో మ్యాప్ అయి ఉందో, మీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉందో ఆ సచివాలయంలోనే అప్లై చేయాలి. అలాగే ఈకేవైసీ ఆప్షన్, అంటే అప్లై చేసిన తర్వాత ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ ఆప్షన్ అనేది విఆర్ఓ లాగిన్, వెల్ఫేర్ లాగిన్, అలాగే మహిళా పోలీస్ లాగిన్, వీళ్ళు లాగిన్లో ఇచ్చారు. డిస్లిస్టెడ్ మీకు అప్లై చేస్తారు. తర్వాత ఈకేవైసీ వీళ్ళ ముగ్గురు లాగిన్లో ఎవరి లాగిన్లో అయినా మీరు కంప్లీట్ చేయవచ్చు. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సి ఉంటుంది. కొత్త రేషన్ కార్డు కావాలంటే ఏం చేయాలి? సో ఇది చాలా మందికి ఉన్న డౌట్. ఇది క్లియర్ చేస్తాను ఇప్పుడు. మీకు కొత్త రేషన్ కార్డు కావాలంటే కుటుంబ సభ్యులందరిది ఈకేవైసీ పూర్తి అయి ఉంటే, మీకు అర్హత ఉంటే అన్ని విధాలుగా చెక్ చేసి మీకు కార్డు అనేది జారీ చేయడం జరుగుతుంది. అలాగే ఆల్రెడీ కార్డు ఉన్న వాళ్ళు కూడా, ఆల్రెడీ పాత రేషన్ కార్డు ఉంది, అవి ఇప్పుడు పెద్దగా ఉన్నాయి, అవి రీప్లేస్ చేస్తారు మన ఏటీఎం కార్డు సైజు ఉన్న రేషన్ కార్డ్స్తోని. వాటిలో బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యులందరి పేర్లు వస్తాయి. ఈ కార్డుతో, ఏటీఎం కార్డు సైజు రేషన్ కార్డుతో మీరు దేశంలో ఎక్కడైనా సరే రేషన్ అనేది తీసుకోవచ్చు. అలాగే చాలామంది ఎదురు చూస్తున్న సర్వీసు రేషన్ కార్డు విభజన. పెళ్ళి అయ్యి కూడా, పిల్లలు ఉండి కూడా సపరేట్ అవ్వలేక చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఒక శుభవార్త వచ్చినట్టే. ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఒక కార్డులో ఉండొచ్చు, మీరు మీ భార్య ఒక కార్డులో ఉండొచ్చు. ఇది ఆప్షన్ అనేది ఈరోజు ఎనేబుల్ చేశారు. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, సచివాలయానికి వెళ్ళి అక్కడ డిస్లిస్ట్ ఉంటుంటారు, వాళ్ళ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి. అప్లికేషన్ ఫార్మ్ నేను గూగుల్ డ్రైవ్ లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు అందరివి జిరాక్స్లు, అలాగే వివాహ ధృవపత్రం, మ్యారేజ్ సర్టిఫికేట్, అలాగే ఆహ్వాన పత్రిక, ఇన్విటేషన్ కార్డు, అలాగే ఫోటో, వీటితో పాటు పాత రైస్ కార్డు జిరాక్స్, వీటిని మీరు సచివాలయం సమర్పించినట్లయితే మీకు విభజన ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. విభజన ప్రాసెస్ జరగాలి అంటే కుటుంబ సభ్యులు అందరు ఈకేవైసీ కంపల్సరీగా కంప్లీట్ అయి ఉండాలి. ఒకవేళ అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా కొత్త రైస్ కార్డ్ నెంబర్స్ వస్తాయి. ఆ రెండు రైస్ కార్డ్ నెంబర్స్కి రైస్ కార్డ్ నెంబర్స్ కాదు, అప్లికేషన్ నెంబర్స్ వస్తాయి. అప్లికేషన్ నెంబర్స్ రెండింటికి ఈకేవైసీ అనేది పూర్తి అయితేనే విభజన అనేది జరుగుతుంది. సో ఇది జరగాలంటే కుటుంబ సభ్యులు, ఆ కార్డులో కుటుంబ సభ్యులు ఈకేవైసీ, ఈ కార్డులో కుటుంబ సభ్యులు ఈకేవైసీ సపరేట్గా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ జరగాలి. తర్వాత కార్డు ఇచ్చిన తర్వాత, కార్డు ప్రింట్ అయ్యి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈకేవైసీ జరిగితేనే కార్డు వ్యాలిడిటీలోకి వస్తుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అందరూ బాగా వెయిట్ చేస్తున్న సర్వీస్ ఏంటంటే రేషన్ కార్డులో సభ్యుల చేర్పు. ఇది జరగాలి అంటే మనకు కావాల్సినవి ఏంటంటే అప్లికేషన్ ఫార్ము, సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్లు, అలాగే ఇందులో రెండు విధాల యాడింగ్ ఉంది. ఏంటి అంటే మ్యారేజ్ అయిన తర్వాత భార్యని యాడ్ చేయడం, అలాగే పిల్లలు పుడితే వాళ్ళని యాడ్ చేయడం. పిల్లల కోసం యాడ్ చేయాలంటే వాళ్ళకి కావాల్సింది బర్త్ సర్టిఫికేటు. అదే మ్యారేజ్ ద్వారా యాడ్ చేయాలనుకుంటే మనకు కావాల్సింది మ్యారేజ్ సర్టిఫికేటు. దాంతోపాటు భార్య యొక్క తల్లిదండ్రుల ఆధార్ కార్డు జిరాక్స్లు, లేదా వాళ్ళకి రైస్ కార్డు ఉంటే రైస్ కార్డు జిరాక్స్, అలాగే ప్రస్తుతం ఉన్న రైస్ కార్డు జిరాక్స్. ఇవన్నీ తీసుకెళ్ళి మనం సచివాలయంలో అప్లై చేసుకుంటే మనకి ఎడిషన్ అనేది జరుగుతుంది. మెంబర్ ఎడిషన్ అంటే సభ్యులను చేర్చొచ్చు. ఇది జరిగిన తర్వాత మళ్ళీ ఈకేవైసీ చేయించాలి. ఈకేవైసీ జరిగితేనే మెంబర్ ఎడిషన్ అనేది జరుగుతుంది. అప్లికేషన్ పెట్టి ఈకేవైసీ చేయకపోతే మెంబర్ ఎడిషన్ అనేది పెండింగ్ ఉండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అప్లికేషన్ పెట్టడానికి కూడా వీలు పడదు, ఎందుకంటే మెంబర్ ఈకేవైసీ పెండింగ్ అని చెప్పి వచ్చేస్తుంది. సో అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే అప్లికేషన్ పెట్టిన వెంటనే, అంటే అప్లికేషన్ పెడితే మనకు నెంబర్ వస్తుంది. నెంబర్ వచ్చిన కొన్ని గంటల తర్వాత, అంటే వెంటనే అవ్వదు, ఒక 5-6 గంటలు లేకపోతే 24 గంటల తర్వాత మనకి ఈకేవైసీకి ఆప్షన్ వస్తుంది. అప్పుడు ఆ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఈకేవైసీ చేయించుకోవాలి. ఇది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ సర్వీస్ వచ్చి రేషన్ కార్డులో సభ్యుల తొలగింపు, అంటే డిలీషన్ ఆఫ్ మెంబర్ ఇన్ ఏ రేషన్ కార్డ్.
దీనికోసం మనం చేయాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫార్ము, సభ్యుల ఆధార్ కార్డు జిరాక్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరివి, అలాగే చనిపోయిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు జిరాక్స్, అలాగే డెత్ సర్టిఫికేట్ జిరాక్స్, అలాగే పాత రైస్ కార్డ్ జిరాక్స్, ఇవన్నీ తీసుకొని వెళ్ళి మన సచివాలయంలో అప్లై చేసినట్లయితే మనకి అప్లికేషన్ నెంబర్ ఇస్తారు. ఆ అప్లికేషన్ నెంబర్తో ఈకేవైసీ చేయాలి. డెత్ పర్సన్ యొక్క ఈకేవైసీ అనేది వాళ్ళ డిపెండెంట్ ఎవరైనా, అంటే ఒకవేళ భర్త చనిపోయినట్లయితే తన తరపున భార్య వేసి ఆ డెత్ పర్సన్ రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇది వేరే వాళ్ళని రిమూవ్ చేయడానికి అవ్వదు. కేవలం చనిపోయిన వ్యక్తి ఎవరైతే డెత్ అయిన పర్సన్ ఉంటారో వాళ్ళకే రిమూవ్ చేయడం అవుతుంది. రిమూవ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త కార్డు వస్తుంది. ఆ కార్డుకి మళ్ళీ ఈకేవైసీ చేసుకోవాలి. అప్పుడే కార్డు చెల్లుబాటులోకి వస్తుంది. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఈకేవైసీ తప్పనిసరి. రేషన్ కార్డులో ఆధార్ నెంబర్ సరిచేయుట. ఈ విషయం కోసం చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల లోపు ఒక ఆధార్ కార్డు తీసుకొని ఉంటారు పిల్లలకి. ఆ ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ చేసినప్పుడు చెల్లుబాటులోకి ఉండకపోతే మళ్ళీ కొత్త ఆధార్ కార్డు చేసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే చాలామంది ఆ పాత ఆధార్ కార్డు నెంబర్ ఉండిపోయి కొత్త ఆధార్ కార్డు ఈకేవైసీ అవ్వట్లేదు. అలాంటి వాళ్ళకి ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు సచివాలయాలకు వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఎవరు ఆధార్ అయితే సరిచేయాలనుకుంటున్నారో వారు కరెక్ట్ ఆధార్ ఇచ్చి అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అప్లికేషన్ నెంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నెంబర్తో ఈకేవైసీ కంప్లీట్ చేస్తే అప్పుడు మరి కొత్త రేషన్ కార్డు అనేది కొత్త ఆధార్ కార్డు ఇంక్లూడ్ అయ్యి, ఆధార్ కార్డు నెంబర్ ఇంక్లూడ్ అయ్యి మీకు రావడం జరుగుతుంది. దేనికైనా సరే మనకు కావాల్సినవి ఏంటంటే పాత రైస్ కార్డ్ జిరాక్స్, ఆధార్ ఫ్యామిలీ మెంబర్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్లు, అప్లికేషన్ ఫామ్, ఇవి తీసుకుని వెళ్ళి సచివాలయంలో అప్లై చేస్తే మీకు జరుగుతుంది. రేషన్ కార్డ్ చిరునామా మార్పు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సర్వీసు. చాలామంది అడుగుతున్నారు, చాలామందికి ప్రాబ్లం ఉంది. అంటే ఊర్లు మారారు, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మార్చుకున్నారు, కానీ రేషన్ కార్డు అడ్రస్ అనేది చేంజ్ అవ్వలేదు. సో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేంజ్ చేసుకున్న తర్వాతే ఈ సర్వీస్ అవుతుంది. మీరు ఏ సచివాలయంలో మ్యాప్ అయి ఉంటారో ఆ సచివాలయంలోనే మీరు అప్లై చేయగలరు. దీనికి కావాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫార్ము, కొత్త ప్లేస్లో ఉన్న అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు అనేది ఆ నెంబర్కి మార్చుకోవాలి, ఆ అడ్రస్ మార్చుకోవాలి. మార్చుకుని ఇంటి యజమాని వచ్చి తంబేస్తేనే అప్లికేషన్ అవుతుంది. ఫస్ట్ తంబేస్తేనే అప్లికేషన్ అవుతుంది. తర్వాత అప్లికేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ యాజ్ టీజ్ ప్రాసెస్ మళ్ళీ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అప్పుడు కొత్త రేషన్ కార్డు అనేది కొత్త అడ్రస్కి వస్తుంది. ఇది కంప్లీట్ చేసుకుంటే మనకి మంచిది. లాస్ట్ సర్వీస్ రేషన్ కార్డు సరెండర్. ఒకవేళ మీకు అర్హత లేకుండా రేషన్ కార్డు కానీ మీకు జారీ అయినట్లయితే మీరు సచివాలయానికి వచ్చి రేషన్ కార్డుని సరెండర్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం అప్లికేషన్ ఫార్మ్ మరియు మీ పాత రైస్ కార్డ్ అనేది అప్పగించాల్సి ఉంటుంది, అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడే రేషన్ కార్డ్ అనేది మీకు క్యాన్సిల్ అవుతుంది. ఇలా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం చేయాలంటే మీరు సచివాలయ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి కనిపిస్తుంది, చాలామందికి హెల్ప్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి.